హాయ్ అండి. నేను డాక్టర్ లతశ్రీ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, చీరాల. ఇవాళ మనము ఒక విషయం గురించి తెలుసుకుందామండి. అది కామన్‌గా ఓపీడీలో అడిగే క్వెషనే. వచ్చిన వాళ్ళంతా కామన్‌గా అడుగుతూ ఉంటారు. పిల్లలకి నులిపురుగుల మందు ఎప్పుడు వెయ్యాలి? ఎలా వెయ్యాలి? అసలు ఎందుకు వెయ్యాలి? అని చెప్పి అడుగుతుంటారండి. నులిపురుగుల మందనేది ఎందుకు వేస్తామంటే, పిల్లల్లో 6 నెలలు దాటిన పిల్లలు అంటే లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ కాకుండా మామూలు ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం కదా! కాంప్లిమెంటరీ ఫీడింగ్. ఆ టైంకి ఆ ఏజ్ పిల్లలకి కింద పడ్డవి అవన్నీ నోట్లో పెట్టుకునే అలవాటనేది ఉంటుంది. సో, కింద పడ్డ వాటి వల్ల సాయిల్ కంటామినేషన్ వల్ల మనకు నులిపురుగులనేటివి స్టార్ట్ అవుతాయండి కడుపులో. ప్లస్ అది కాక కొంచెం ఎల్డర్ పిల్లలు అంటే 1 ఇయర్ దాటిన పిల్లలు వీళ్ళంతా బయట తిండికి అలవాటవ్వడం వల్ల, లేదా బయట వాటర్ కంటామినేట్ అయిన వాటర్ తాగడం వల్ల, బయట ఫుడ్ కంటామినేటెడ్ వల్ల వస్తుందండి పొట్టలో నులిపురుగులనేటివి. సో, అవి రావడం వల్ల పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోవడం, ఆకలి సరిగ్గా లేకపోవడము, రక్తహీనత ఇలాంటి కంప్లెయింట్స్ అన్నీ ఉంటాయి. వీటి కోసం మనము ఆల్బెండజోల్ అని ఉంటుంది నులిపురుగుల మందు. సో, ఇది కంపల్సరీ కోర్స్ లాగా వాడాలండి. 6 నెలలు దాటిన పిల్లలకి స్టార్ట్ చేస్తాము. 6 నెలల నుండి 2 ఏళ్ల పిల్లల వరకు ఒక డోస్ ఉంటుంది. మోర్ దాన్ 2 ఇయర్స్ పిల్లలకి ఇంకొక డోస్ ఉంటుందండి. ఈ ఆల్బెండజోల్ సిరప్ అనేది 5 ఎంఎల్ 200 ఎంజీ వస్తుంది. లేదా ఒక బాటిల్‌కి 10 ఎంఎల్ ఉంటుంది. మొత్తం 400 ఎంజీ ఉంటుందండి. లెస్ దాన్ 2 ఇయర్స్ పిల్లల్లో హాఫ్ డోస్ వేయాలి. అంటే 5 ఎంఎల్ వేస్తే సరిపోతుందనమాట. మోర్ దాన్ 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ కంప్లీట్‌గా అంటే సెకండ్ బర్త్‌డే అయిపోయిన తర్వాత పిల్లలకి 1 డే అయినా 2 డేస్ ఎంత దాటినా గానీ సెకండ్ బర్త్‌డే అయిపోయిన పిల్లలకి 10 ఎంఎల్ వేసేయాలండి. అది కూడా 2 డోసెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఈరోజు నైట్‌కి వేసాము అనంటే, మళ్ళీ ఒక 2 వీక్స్ దాటిన తర్వాత ఇంకొక సెకండ్ డోస్ వేయాల్సొస్తుంది. సో, ఇలాగ 2 డోసెస్ కంప్లీట్ అయితే కోర్స్ కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ అది మళ్ళీ 6 మంత్స్ తర్వాత రిపీట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే, పొట్టలో నులిపురుగులనేటివి క్లియర్ అవ్వడము, ఇంకా తిన్న ఆహారం అనేది ఒంటికి పట్టడము, తర్వాత రక్తం అనేది పెరగడము, పిల్లలు యాక్టివ్‌గా అవ్వడము, ఆకలి పెరగడము ఇలాంటివన్నీ చూస్తామనమాట. సో, కడుపులో పురుగులున్నాయని మాకెలా తెలుస్తుంది మేడం అనేసి అడుగుతారు. కొంతమంది పిల్లలకి బాత్రూమ్‌లో పురుగులు పడుతూ ఉంటాయి. అదొక సైన్ అండి. అలా కాకుండా ఇంకొంతమంది డల్‌గా ఉండడము, లేదంటే ఎదుగుదల సరిగ్గా లేదు అనుకోవడము ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో, అలా కంప్లెయింట్స్ ఉన్నా లేకపోయినా గానీ ప్రతి పిల్లలకి డీవార్మింగ్ అనేది కంపల్సరీ చేయాలి. సో, డీవార్మింగ్ చేయడం వల్ల వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతుంది. వాళ్ళు ఇంకాస్త బెటర్ గ్రోత్ అనేది ఉంటుంది. థాంక్ యూ.